గురుగారు, మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? మిథున రాశి వారికి 3 గ్రహాలు అనుకూలిస్తున్నాయండి. 6వ రాశిలో రవి బుధులు, దశమంలో రాహువు అసాధారణ ప్రతిభతో పనిచేసి విజయాలు సాధించే అవకాశం ఉంది. ఆ దిశగా ప్రయత్నాలు కొనసాగించండి. మనోభీష్టం నెరవేరుతుంది. వృత్తిపరంగా నైపుణ్యం పెరుగుతుంది. సహాయ సహకారాలు అందుతాయి. ప్రోత్సాహవంతంగా కాలం ముందుకు సాగుతుంది. చంచలత్వం లేకుండా ఏకాగ్రతతో పనిచేయండి. మొదలుపెట్టిన పనులు త్వరగా పూర్తవుతాయి. పనులు ప్రారంభించిన తర్వాత మార్పులు చేయవద్దు, కొత్త ప్రయోగాలు చేయొద్దు. అధికార లాభం సూచితం. మంచి పేరు సంపాదిస్తారు. నలుగురికి మీ నుండి సహాయం అందుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగంలో బ్రహ్మాండమైన శుభయోగము 6వ రాశిలో బుధుడున్నప్పుడు కలుగుతుంది. ఆశించిన లాభం ఉంటుంది. పలు మార్గాల్లో వ్యాపారాన్ని విస్తరించే వీలుంటుంది. కొత్త ఆలోచన సరళితో నిర్ణయాలు తీసుకొని ప్రస్తుత కాలానికి తగ్గట్టుగా వ్యాపారాన్ని అభివృద్ధి చేయండి. వాణిజ్యపరంగా మేలు చేకూరుతుంది. సమాజానికి ఉపయోగపడే విధంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికపరమైన జాగ్రత్తలు అవసరము. దగ్గర వారితో పునరాలోచించి ఖర్చు చేయాలి. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలంటారు? మిథున రాశి వారు ఈశ్వర ధ్యానం చేయటం చాలా మంచిది. ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది? మిథున రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించడం మంచిది. మిథున రాశి వారు ఏ విధానం చేస్తే మంచిది? ద్వితీయంలో కుజుడున్నాడు. కుజానుగ్రహం కోసమై కందులు దానం చేయండి.